గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్, ఈ 3 పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా? అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్‌కి మెడిసిన్ ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలు ఏంటంటే, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని. అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా? అవాయిడ్ చేస్తే మంచిది అంటారా? సో నిరభ్యంతరంగా మితంగా తినొచ్చమ్మా. ఓకే. సో తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నంబర్ 1. సో మరి మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు నేను చెప్పగలను. అవును. సో ఒక డేటా కూడా చెప్తానమ్మా. ఎందుకు మరి సైంటిఫిక్ గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు బీన్స్ ఉంది, అదేవిధంగా క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, వీటన్నింటిలో కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలు అయితే ఉన్నాయమ్మా. ఓకే. సో గాయిట్రిన్స్ అనేటువంటి ఉన్నాయి, థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి, అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. అంతవరకు వాస్తవమే. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్ ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. ఓకే. అప్పుడు అయోడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి చేరదో అప్పుడు థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ అంటే ఈ యొక్క థయోసైనైడ్స్, నేను చెప్పాను కదా, మా మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా థయోసైనైడ్స్ అడ్డుకుంటాయి. సో దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. మూడవది ఫ్లేవనాయిడ్స్. ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ TSH హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి. ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి TSH అటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది, అసలు పనిచేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావన్నమాట. సో ఈ 3 కారణాల వల్ల 3 రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలా మంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారు అమ్మా. మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను. ఎందుకు చెప్పానంటే, మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోం, క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోం, బీన్స్ పచ్చివి తీసుకోం. పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకు వచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టేమ్మా. సో ఇక్కడ మనం క్యాబేజ్, ఈ 3 పదార్థాలను వేయించి కానీ ఉడికించి కానీ మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థాలను నశించిపోతాయమ్మా. చాలా మందికి తెలియదు అనమాట. సో ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అందులో సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పదార్థాలు సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయి అనమాట. కాబట్టి లిమిటెడ్ గా మితంగా తీసుకోవచ్చు, కానీ పూర్తిగా మానేసేటువంటి పరిస్థితి ఉండదమ్మా. అవసరం లేదు. ఇది మీ సందేహానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హైపోథైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ ఈ నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం ఔషధం అంటే పసుపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా దేవకాంచనం బెరడు దొరుకుతుందమ్మా మార్కెట్లో. దేవకాంచనం బెరడు, కాంచనార బెరడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్లో దొరుకుతుంది. అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా, తొక్క అంటారు దాన్ని అనమాట. సో దాని యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో ఆ దేవకాంచనం
చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక 50 గ్రాములు, అదేవిధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదొక 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, దేవకాంచనం బెరడు పొడి 50 గ్రాములు, దేవదారు చెక్క పొడి 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపునమా ఒక 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్కి వస్తుంది, తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఎలా ఉన్నా కానీ స్టేబుల్ అయిపోతుంది, అది బ్యాలెన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత మాది. ఓకే. సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేద వైద్య విధానంలో కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించడం జరిగింది. కాబట్టి మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని 2 పూట్లు కూడా వాడుకోవచ్చు అనమాట. సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వారికి ఉన్నట్లయితే రోజు 1 పూట వాడినా సరిపోతుంది. మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హెడేక్, మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు కొంతమందికి అసలు అది భరించలేని బాధగా అనిపిస్తూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా? ఎక్కడ బాధ కలిగినా కానీ తట్టుకోలేము. ఈ జలుబు, జ్వరాల కన్నా కూడా హెడేక్ అంటే డైలీ మనం వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. వర్క్ వల్లే హెడేక్లు, మైగ్రేన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి మైగ్రేన్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు లాంగ్ టర్మ్లో రోజు వస్తుంది అనుకోండి, దాన్ని టాలరేట్ చేయడం చాలా ఇబ్బంది. మరి దానికి ఎలాంటి మెడిసిన్ ఉంది? ఈ మైగ్రేన్ తలనొప్పికి స్పష్టమైన కారణం అయితే ఉండదమ్మా. సో వంశపారంపర్యంగా పెద్దలకు వస్తే ఎటువంటి కారణం లేకుండా మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశం కొంతమందిలో ఉంటుంది. అదేవిధంగా ఇంకొంతమందిలో మరి ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా మైగ్రేన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఋతుస్రావానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కానీ, హార్మోన్లలో అస్తవ్యస్తత కలిగినప్పుడు కూడా ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా కొంతమందిలో ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ యొక్క సమస్య ఉన్నది కూడా మరింత తీవ్ర రూపం దారుస్తూ ఉంటుంది. అట్లే మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సర్వసాధారణంగా ఈ మైగ్రేన్ తలనొప్పి లేదా పార్శ్వ తలనొప్పి అనేటువంటి సమస్య తలకి ఒక భాగంలో నొప్పి వస్తుంటుందమ్మా 190% మందిలో. అట్లే కొంతమందిలో మాత్రం 2 వైపులో కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది, పార్శ్వపు తలనొప్పి అంటారు అనమాట. సో ఈ యొక్క తలనొప్పి కొంతమందిలో తరచుగా వస్తుంటే, కొంతమందిలో అరుదుగా వస్తుంటుంది. కొంతమందిలో వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఏదో సతాయిచ్చి ఇబ్బంది పెట్టేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి, కొంతమందికి గంటల తరబడి, కొంతమందికి అయితే 1 రోజు 2 రోజులు కూడా మరి ఈ లైటింగ్ లేనటువంటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో అదేవిధంగా ఈ మానసిక ఒత్తిడి ఇలాంటివి ఏర్పడినప్పుడు, అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా తీవ్ర రూపం దాల్చేసి మరి కేవలం కొంతమందికి తలనొప్పికే పరిమితం అయిపోతే దాని యొక్క ప్రభావం చేత కొంతమందికి నోట్లో నీళ్లు ఊరడము, వాంతులు వచ్చినట్టు ఉండడము, కొంతమందికి వాంతి అవ్వడము, వాంతి అవుతానే కానీ రిలీఫ్ రాదనమాట. ఇలాంటి పరిస్థితి కూడా కలుగుతుంటుందమ్మా. సో దీనికి సంబంధించి మనం పరీక్షలు చేయించినప్పటికీ, అంటే సిటీ స్కాన్ కానీ, అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్ కానీ, తర్వాత ఎక్స్రే కానీ, ఇతర రక్త పరీక్షలు చేసినప్పటికీ స్పష్టమైన కారణం మైగ్రేన్ చెప్పడం కష్టం అమ్మా. సో మనకేంటంటే భయం చెడ్డది, చేయించుకోవడం కూడా మంచిదమ్మా. భయం చెడ్డదని కాదు, ఏదైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి పలానా సమస్య అని తెలుసుకోవడం మంచిది. సో ఇది ఏ జబ్బు లేదు, ఎటువంటి భయానకమైనటువంటి ప్రమాదకరమైన జబ్బు లేదని తెలుసుకున్నప్పుడు కూడా మనసు కుదుటపడుతుంది. కాబట్టి దానివల్ల కూడా కొంచెం చక్కటి ఆరోగ్యం మనకు చేకూరుతుంది. కాబట్టి మరి పరీక్షలు అయితే ఏముండదమ్మా. సో చాలా బాధపడుతుంటారు. ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మరి ఈ యొక్క సమస్యకు సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని, చక్కగా పనిచేసేటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు జీలకర్రను వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఆ జీలకర్ర పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా ధనియాలను వేయించి పొడి తయారు చేసుకొని ఆ యొక్క పొడిని ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. చాలా సులువైనటువంటి వైద్యం అమ్మా. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే. సో మూడవది వచ్చేసి ఎలాచి. సో ఎలాచి పైన ఉన్నటువంటి పొట్టు ఉంటుంది అమ్మా, పొట్టును తొలగించేసి లోపల విత్తనాలు దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 5 గ్రాములు తీసుకోవాలి. జీలకర్ర చూర్ణం 10 గ్రాములు, ధనియాల చూర్ణం 10 గ్రాములు, ఎలాచి దంచేసి చూర్ణం చేసుకున్నటువంటిది ఒక 5 గ్రాములు, 25 గ్రామ్స్ పౌడర్ అయిపోయింది. 25 గ్రామ్స్ బెల్లం కలపాలి.
ఇప్పుడు బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా, ఇబ్బంది అయితే లేదు. బాగా అంతా పొడంతా కలిసిపోతుంది అనమాట ఇందులో కలిపేసేసరికి. తాటి బెల్లం కలుపుకోగలిగి తాటి బెల్లం మంచిది దొరికితే మరీ మంచిది. తాటి బెల్లం కానీ బెల్లం కానీ మనకి ఏది ఉంటే అదమ్మా బెల్లం పొడి. సో ఈ పదార్థం అంతా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం పరిగెడుపునమ్మా మొహం బ్రష్ చేసుకున్నటువంటి తక్షణమే 100 ml నీళ్లు తీసుకొని ఒక పావు టీ స్పూనే లేదా మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అమ్మా. పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆ యొక్క పౌడర్ నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. ఉదయం ఒకసారి తీసుకోవాలి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా క్రమక్రమంగా మైగ్రేన్ అటాక్స్ తగ్గడం మొదలవుతుందమ్మా. సో తరచుగా వచ్చేటువంటివి కూడా అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అరుదుగా వచ్చేటువంటి మైగ్రేన్ అటాక్స్ మరింత అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ అటాక్స్ వచ్చినప్పటికీ తీవ్ర రూపంలో తీవ్ర స్థాయిలో విపరీతంగా లక్షణాలు ఉండి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండి ఏదో కాస్త ఇబ్బంది పెట్టేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే ఔషధాన్ని కంటిన్యూగా ఇలాగే కొన్నాళ్ల పాటు కొనసాగించడం వల్ల మరలా తరచుగా లేదా అరుదుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఈ యొక్క ధనియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఏలకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. అందరికీ తెలిసినటువంటి ఔషధమే, వాడుకోదగ్గ ఔషధమే, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, చాలా త్వరగా కూడా దాని యొక్క ఫలితాన్ని పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ బెల్లం ఉంది కాబట్టి మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంచెం కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి అవాయిడ్ చేసి మిగతా 3 పదార్థాలతో కలిపి చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా సింపుల్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్ అయితే చెప్పారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.